టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అనుకున్నది సాధించారు. రామగుండం మేయర్ అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించారు. దీంతో మేయర్ లక్ష్మీనారాయణ పదవి కోల్పోయారు. అవిశ్వాసానికి మద్దతుగా 38 మంది కార్పొరేటర్లు ఓటు వేశారు. మరి కాసేపట్లో డిప్యూటీ మేయర్ అవిశ్వాసంపై చర్చ జరగనుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అనుకున్నది సాధించారు. రామగుండం మేయర్ అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించారు. దీంతో మేయర్ లక్ష్మీనారాయణ పదవి కోల్పోయారు. అవిశ్వాసానికి మద్దతుగా 38 మంది కార్పొరేటర్లు ఓటు వేశారు. మరి కాసేపట్లో డిప్యూటీ మేయర్ అవిశ్వాసంపై చర్చ జరగనుంది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, జ్యోతి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అవిశ్వాస వ్యవహారం చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. దాదాపు నెల రోజుల నుంచి అవిశ్వాసపు రాజకీయాలు రసన్నకాయలో ఉన్నాయి. దాదాపు నెల రోజుల నుంచి కార్పొరేటర్లు, తర్వాత ఎమ్మెల్యేలు, తర్వాత మిగిలిన వారంతా కూడా క్యాంపు రాజకీయాలను విడిచి కొద్దిసేపటి క్రితం రామగుండం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో టీఆర్ఎస్ 13 మంది ఉన్నారు, కాంగ్రెస్ 20 మంది ఉన్నారు, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు 15 మంది ఉన్నారు, బీజేపీ అభ్యర్థులు 2 ఉన్నారు. సో మొత్తానికి 50 మంది కార్పొరేటర్లతో కూడిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అవిశ్వాసం నెగ్గాలన్నా, అవిశ్వాసం వీదాలన్నా కూడా ఒక 1/3 మెజార్టీ అనేది అవసరం. 39 మందితోని గత నెలలో పెద్దపల్లి కలెక్టర్ కు అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. 39 సంతకాలతో ఇవాళ ఎమ్మెల్యేతో సహా 38 మంది అవిశ్వాసపు చర్చలో, అవిశ్వాస తీర్మానంలో దూరం కూర్చున్నారు. వారు అవిశ్వాసానికి ఓటేశారు. దీంతో మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ పదవి ఇవాటి నుంచి ముగుస్తుందని అనాధికారికంగా చెప్పవచ్చు. అవిశ్వాసానికి అనుకూలంగా 38 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. మేయర్ వర్గం ఈ అవిశ్వాసం సందర్భంగా గైరాజరు కావాలి కాబట్టి వారు హాజరు కాలేదు. సో ఆ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణపై అవిశ్వాసం నెగ్గిందని మరి కాసేపట్లో జిల్లా కలెక్టర్, అదేవిధంగా జేసీ ఎవరైతే ప్రొసీడింగ్ చూస్తారో తను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 12:30 డిప్యూటీ మేయర్ పై కూడా అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చారు. డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం కూడా పెట్టే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఆ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం అవలీలగా నెగ్గే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 1/3 మెజార్టీ కావాలంటే కేవలం 36 ఓట్లు మాత్రమే అవసరం. సో ఇంకా అదనంగా 2 ఓట్లు అదనంగా ఉన్నాయి. ఒక కార్పొరేటర్ అదనంగా ఉన్నాడు, అదేవిధంగా ఎమ్మెల్యే ఓటు ఇంకా అదనంగా ఉంది. అంటే 38 ఓట్లతో అవిశ్వాసం నెగ్గిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ అధిష్టానం పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా రంగంలో దిగి ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు పాల్గొనకూడదని ఒక విప్ కూడా అధికారికంగా జారీ చేశారు. అయినప్పటికీ కూడా 8 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు విప్పును ధిక్కరించి ఇవాళ అవిశ్వాస ఓటింగ్ లో పాల్గొన్నారు. వారిపై చర్యలు ఏ విధంగా ఉంటాయన్నది చూడాలి. సో మొత్తానికి కొత్త మేయర్, కొత్త డిప్యూటీ మేయర్ రామగుండానికి రాబోతున్నారు. ఆ ఎన్నిక తేదీ కూడా అధికారులు మరి కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం రామగుండం మున్సిపల్ ఏరియా వాతావరణం అంతా కూడా 144 సెక్షన్ లో మగ్గుతుంది. మొత్తం చుట్టుపక్కలంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే అటు మేయర్ వర్గం, ఇటు ఎమ్మెల్యే వర్గం ఊరాహోరీగా క్యాంపులు నిర్వహించుకొని ఇక్కడ వచ్చిన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. జ్యోతి, రైట్, థాంక్యూ వెంకట్.